హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి కంప్లీట్గా హోమ్ థియేటర్ రిపేర్ కోర్స్ అనేది అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీకు పార్ట్స్గా అంటే మనకి హోమ్ థియేటర్లో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్క టాపిక్గా తీసుకొని మీకు ఒక్కొక్క వీడియోలో అంటే మనకి నార్మల్గా పవర్ సప్లై దగ్గర నుంచి బేస్ కావచ్చు, వాయిస్ రాకపోవడం, పవర్ సప్లై రాకపోవడం, కంప్లీట్గా ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క విధంగా అయితే క్లారిటీగా అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఈ కంప్లీట్ కోర్స్ అనేది చూసుకున్నట్లయితే మీకు హోమ్ థియేటర్ అనేది మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరైతే సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. సో ఆ విధంగా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంప్లీట్గా ఇప్పుడు సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదా, పీసీబీ, అందులో ఏ కాంపోనెంట్స్ అనేది ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అందులో రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఎక్కడ ఏ ప్లేసెస్లో కాలిపోతూ ఉంటాయి, అన్నీ క్లారిటీగా అయితే చెప్తాను. కాబట్టి స్కిప్ అయితే చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ మన హోమ్ థియేటర్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి ఫ్రంట్ ప్యానల్, ఇక్కడ డిస్ప్లే అయితే రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ మనకి మాస్టర్ వాల్యూమ్ అండ్ ఇక్కడ మనకి కింద ఎయిర్ హోల్, ఇది మనకి సబ్ ఊఫర్ ఉంటుంది కదా దీని లోపల. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ సబ్ ఊఫర్ ఉంటుంది కదా, ఈ సబ్ ఊఫర్ అనేది మనకి బేస్ అనేది పంచ్ అనేది వస్తూ ఉన్నప్పుడు మనకి ఎయిర్ అనేది బయటకు అయితే వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ యూఎస్బి, అదేవిధంగా మనకి ఇక్కడ కార్డు, ఇక్కడ కొన్ని బటన్స్ అయితే రావడం జరిగింది, కీప్యాడ్. అంటే మనకి అన్ని హోమ్ థియేటర్స్ ఇదే విధంగా ఉంటుందని కాదు, బట్ మనకి ఈ ఆప్షన్స్ అనేది అన్నిట్లో ఉంటాయి. మనకి ఆ డిజైన్ని బట్టి ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ అయ్యి అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం కంప్లీట్గా హోమ్ థియేటర్లో పవర్ సప్లై ఫాల్ట్ అనేది వచ్చినప్పుడు అంటే మనకి కంప్లీట్గా హోమ్ థియేటర్ అనేది డెడ్ కండిషన్లో ఉంది, అసలు ఆన్ అవ్వట్లేదు. సో ఈ పార్ట్లో అయితే మనం కంప్లీట్గా ఆన్ అయితే అవ్వనప్పుడు పవర్ సప్లై అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది చెక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో చెక్ చేసుకొని కంప్లీట్గా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, నేను ఒకసారి హోమ్ థియేటర్ని అయితే బ్యాక్ సైడ్ అనేది తిప్పేసి స్క్రూస్ అనేది ఓపెన్ చేసేసి మీకు లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్రూస్ అనేది కనిపిస్తున్నాయి కదా, కంప్లీట్గా ఈ స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి బ్యాక్ కవర్ అనేది ఓపెన్ అయిపోతుంది. నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను కంప్లీట్గా అన్ని స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, వచ్చేసింది. సో మనకి లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. నేను ఒకసారి దీంట్లో ఇక్కడ జాక్ అనేది ఓపెన్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ జాక్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ మెయిన్ బోర్డు ఇది, ఓకేనా. మనం పీసీబీ అంటాం కదా, ఇది మనకి దీంట్లోనే ఇక్కడ ఐసీలు, ఆడియో ఐసీలు ఉండడం జరుగుతుంది, డైవర్డ్స్, ఫిల్టర్ కెపాసిటర్స్, అదేవిధంగా రెగ్యులేటర్ ఐసీలు కంప్లీట్గా ఇందులోనే అయితే ఉండడం జరుగుతుంది. అయితే మనకి అన్ని హోమ్ థియేటర్స్కి ఇదే విధంగా అయితే ఎక్కువగా ఉంటుంది. మనకి దీంట్లో ఏంటి అని అంటే ఆడియో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐసీలు అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5.1 కాబట్టి మనకి ఇక్కడ 2 ఐసీలు అనేది సబ్ ఊఫర్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ 5 ఐసీలు అనేది 5 స్పీకర్స్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. 5 స్పీకర్స్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ బ్యాక్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అవుట్పుట్ దగ్గర ఇక్కడ ఆడియో అవుట్పుట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ లెఫ్ట్, ఇక్కడ సరౌండ్ లెఫ్ట్, అదేవిధంగా ఇక్కడ సెంటర్ స్పీకర్, ఇక్కడ ఫ్రంట్ రైట్, అదేవిధంగా సరౌండ్ రైట్, ఓకేనా. ఈ 5 అవుట్పుట్స్ అయితే రావడానికి మనకి ఇక్కడ 5 ఐసీలు అనేది ఇవ్వడం జరిగింది. మరి అన్నిట్లో ఇదే విధంగా ఇస్తారా అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఇంకో రకం బోర్డు అయితే చూపిస్తున్నాను. ఇది కూడా హోమ్ థియేటర్ బోర్డు. మనకి ఇదేంటి అని అంటే 4.1 బోర్డు. మనకి దీంట్లో ఏంటి అని అంటే 4 ఐసీలు అయితే రావడం జరుగుతుంది. మనకి సపరేట్గా ఐసీలు అనేది ఇవ్వట్లేదు. ఒక్కొక్క స్పీకర్కి ఒక ఐసీ మీద మనకి 2 స్పీకర్స్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ 2 ఐసీలు అనేది సబ్ ఊఫర్ కోసం అయితే ఉంటాయి. ఇక్కడ ఒక ఐసీ అనేది 2 స్పీకర్లకి అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా ఇంకోటి సరౌండ్ లెఫ్ట్ రైట్కి అయితే యూజ్ అవుతుంది. బట్ మనకి ఏ బోర్డు తీసుకున్నా మ్యాక్సిమం ఆపరేషన్ అనేది సేమ్ అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు మనకి పవర్ సప్లై గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా. అంటే మనకి హోమ్ థియేటర్ అనేది మనం స్విచ్ చేసి ఆన్ చేయగానే ఆన్ అవ్వట్లేదు, అలాంటి కేసెస్లో ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేయాలి, ప్రాక్టికల్గా నేను చెక్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి పవర్ కార్డ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పవర్ కార్డ్ చూస్తున్నారు కదా, మనం దీన్ని పవర్ కార్డ్ అని చెప్పేసి అంటాం. దీన్ని కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేస్తారనేది నేను మీకు మల్టీమీటర్ సహాయంతో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కెమెరా కొంచెం దగ్గరికి అయితే పెట్టుకున్నాను క్లారిటీగా కనిపించడం కోసం. సో ఇక్కడ నేను మల్టీమీటర్ని బజర్ రేంజ్లో అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ కనిపిస్తుంది కదా, బజర్ రేంజ్లో సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ 2 ప్రోబ్స్ అనేది టచ్ చేస్తే సౌండ్ అయితే వస్తుంది చూడండి, ఓకేనా. అదేవిధంగా మనం ఈ అన్నిటికనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మనకి అక్కడ 34 ఆ విధంగా ఓమ్స్ అనేది షో అవుతుంది.
ఒకవేళ మనకి ఇది ఎక్కడైనా డిస్కనెక్ట్ అనేది అయినట్లయితే, ఒకవేళ డిస్కనెక్ట్ అనేది అయిపోయినట్లయితే మనకి కంటిన్యూటీ అనేది చూపించదు. ఓకేనా? ఆ విధంగా పవర్ కార్డ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్యూజ్ ఒకటి ఉంటుంది. ఈ ఫ్యూజ్ అనేది మనకి ఓపెన్ అయిపోయినా సరే మనకి పవర్ అనేది రాక ఆన్ అయితే అవ్వదు, డెడ్ కండిషన్లో ఉంటుంది. సో ఒకసారి ఫ్యూజ్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మనకి ఇది ఈ విధంగా రొటేట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్యూజ్ అనేది బయటకు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని ఒకసారి ఈ విధంగా మల్టీమీటర్ని బజర్ రేంజ్లోనే ఉంచేసి ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఓకే ఉన్నట్లయితే ఈ విధంగా సౌండ్ వస్తుంది. ఒకవేళ ఇది ఓపెన్ అయిపోయినట్లయితే మనకి సౌండ్ అనేది రాదు. అలాంటి కేసెస్లో ఫ్యూజ్ అనేది కొత్తది వేసుకునే ముందు ఒకసారి కంప్లీట్గా ఇక్కడ షార్టింగ్ అనేది చెక్ చేసి రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్తాను. ఓకేనా? నేను మళ్ళీ ఫ్యూజ్ అనేది ఇందులో అయితే రిప్లేస్ అనేది చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, మళ్ళీ మనం ఏ విధంగా అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేశామో దానికి ఆపోజిట్లో ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్యూజ్ అనేది అందులో సెట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫ్యూజ్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు మనకి ఫ్యూజ్ ఓకే ఉంది, మనకి ఇక్కడ పవర్ కార్డ్ అనేది ఓకే ఉంది, అయినా మనకి ఆన్ అయితే అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి అవుట్ అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అవుట్ అంటే ఇక్కడ నేను జాక్ అనేది ఓపెన్ చేస్తున్నాను బోర్డులో నుంచి. ఓకేనా? ఇది మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే అవుట్పుట్ సప్లై, ఏసీ అవుట్పుట్ సప్లై. మనకి ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరు. మనకి ఇందులో వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ అయ్యి వస్తుంది. అయితే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఏ వైర్ ఎంత వోల్ట్ ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి మీరు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ వోల్టేజ్ అనేది అవుట్పుట్ అనేది వస్తుందో లేదా చెక్ చేయడానికి నేను పవర్ సప్లై అనేది ఇస్తున్నాను హోమ్ థియేటర్కి. ఇక్కడ నేను పవర్లో పెట్టి ఆన్ అయితే చేసుకోవడం జరిగింది హోమ్ థియేటర్ని. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ వోల్టేజ్ అనేది వస్తుందో లేదా చెక్ చేసుకోవడానికి మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది ఏసీలో ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ మల్టీమీటర్ని ఏసీ రేంజ్లో అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏసీ 200లో అయితే సెట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? అయితే ఇందులో మనకి ఇక్కడ 5 వైర్లు రావడం జరిగింది కదా, ఎల్లో, అదేవిధంగా బ్లూ, బ్లాక్, ఇంకో బ్లూ. అయితే మనకి ఇందులో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ బ్లాక్ వైర్ ఏంటి గ్రౌండ్. ఓకేనా? మన దాంట్లో ఇక్కడ నేను బ్లాక్ ప్రాబ్ అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ నేను బ్లూకి వోల్టేజ్ అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో అక్కడ మనకి 13 వోల్ట్స్ అనేది షో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో బ్లూ దగ్గర కూడా పెడుతున్నాను. ఇక్కడ కూడా మనకి 13 వోల్ట్స్ అనేది షో అవుతుంది. సో మనకి 12, 0, 12 అంటే మనకి బ్లాక్ అనేది గ్రౌండ్. ఇక్కడ వోల్టేజ్ అనేది వస్తుంది ఏసీలో. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎల్లో దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ ఇక్కడ ఎల్లోకి అయితే పెట్టి చూస్తున్నాను. ఇక్కడ మనకి 12 వోల్ట్స్ అనేది షో అవుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ 2 అవుట్పుట్లు అనేది వస్తున్నాయి. ఇక్కడ 12, 0, 12, అదేవిధంగా ఇక్కడ 12 వోల్ట్స్. ఓకేనా? ఈ వోల్టేజ్ అనేది మనకి బోర్డులో అయితే ఇన్ అవ్వాలి, మనకి కంప్లీట్గా బోర్డు అనేది వర్క్లో ఉండాలి అంటే. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసారు కదా ఏ విధంగా చెక్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు కూడా వోల్టేజ్ అనేది ఒకవేళ రానట్లయితే, ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యూజ్ బాగుంది, పవర్ కార్డ్ బాగుంది, బట్ మనకి ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ రావట్లేదు అని అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థం చేసుకొని ట్రాన్స్ఫార్మర్ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? రిపేర్ అంటే మనకి కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఈ వైర్స్ అనేది లోపల వైండింగ్తో కాంటాక్ట్లో లేనట్లయితే మళ్ళీ సోల్డరింగ్ చేసుకోవడం ద్వారా రిపేర్ కూడా చేయొచ్చు. బట్ మనకి మ్యాక్సిమం కేసెస్లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి అవుట్పుట్ కూడా వస్తుంది, అయినా ఆన్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డయోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డయోడ్స్, అదేవిధంగా ఇక్కడ 2 ఫిల్టర్ కెపాసిటర్లు అయితే ఉండడం జరుగుతుంది. మనకి కొన్ని కేసెస్లో ఇవి షార్ట్ అయిపోతూ ఉంటాయి. షార్ట్ అంటే ఏ విధంగా అంటే ఇక్కడ మల్టీమీటర్ని నేను బజర్ రేంజ్లో అయితే పెడుతున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి షార్ట్ సౌండ్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ డయోడ్ అనేది చెక్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ డయోడ్ని చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు మల్టీమీటర్లో అబ్జర్వ్ చేయండి, మనకి అక్కడ వాల్యూ అనేది వస్తుంది. ఆ విధంగా కాకుండా మనకి ఈ విధంగా షార్ట్ సౌండ్ అనేది వచ్చినట్లయితే మనకి డయోడ్స్ అనేది ప్రాబ్లం ఉన్నట్టు అర్థమవుతుంది. అటువంటి కేసెస్లో డయోడ్స్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్యూజ్ అనేది రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఆటోమేటిక్గా షార్ట్ అయిందని అంటే కొన్ని కేసెస్లో ఇక్కడ ఫ్యూజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? అలాంటి కేసెస్లో మనం ఫ్యూజ్ అనేది రిప్లేస్ చేసినా సరే మళ్ళీ ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది. అప్పుడు మనం ఇక్కడ షార్ట్ అయిన కాంపోనెంట్ని చూసుకొని చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్యూజ్ అనేది రిప్లేస్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మన హోమ్ థియేటర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే? నెక్స్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా కొన్ని కేసెస్లో షార్ట్ అయిపోతూ ఉంటాయి. వీటిని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకి మెయిన్ పవర్ సప్లై షార్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మనకి ఫ్యూజ్ పోవట్లేదు, ఇక్కడ వోల్టేజ్ వస్తుంది, అంతా ఓకే. బట్ మనకి ఫ్రంట్ డిస్ప్లే ఉంటుంది కదా, డిస్ప్లే దగ్గర లైటింగ్ అనేది రావట్లేదు. ఓకే? లైటింగ్ అనేది రానప్పుడు మనకి డిస్ప్లేకి వెళ్ళే వోల్ట్ ఉంటుంది కదా, 5 వోల్ట్స్ అనేది, దానికోసం మనకి ఇక్కడ ఒక రెగ్యులేటర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఒకసారి మీకు చూపిస్తాను ఆ రెగ్యులేటర్ అనేది లైవ్లో.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇటువంటి రెగ్యులేటర్ అయితే ఉంటుంది. ఈ రెగ్యులేటర్ అనేది వర్క్ అనేది అవ్వకపోయినా, షార్ట్ అయిపోయినా సరే మనకి డిస్ప్లేకి వెళ్ళాల్సిన వోల్టేజ్ అనేది వెళ్ళదు. సో అటువంటి కేసెస్లో ఏమవుతుంది అంటే డిస్ప్లేకి వెళ్ళాల్సిన వోల్టేజ్ వెళ్ళక ఆన్ అవ్వదు డిస్ప్లే. అప్పుడు కూడా మనం అంటే మనకి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆన్ చేసినప్పుడు మనకి సబ్‌వూఫర్‌లో సౌండ్ అయితే వస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఇది కనెక్ట్ చేసి ఆన్ చేసుకున్నట్లయితే సబ్‌వూఫర్‌లో కొంచెం సౌండ్ వస్తుంది. లైట్‌గా అబ్జర్వ్ చేయండి. సో చూసారు కదా మనకి సబ్‌వూఫర్ దగ్గర, ఓకేనా? ఆ విధంగా సౌండ్ అయితే వస్తుంది. అంటే మనకి వోల్టేజ్ అనేది వెళ్తుంది. బట్ మనకి డిస్ప్లే వరకే మనకి పవర్ అనేది రావట్లేదని చెప్పేసి అర్థం చేసుకొని ఇక్కడ రెగ్యులేటర్ సప్లై అనేది సెట్ చేసుకుని రెగ్యులేటర్ అనేది రిప్లేస్ చేసుకున్నట్లయితే మనకి డిస్ప్లే కూడా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్కువగా మనకి ఇందులో పవర్ సప్లై రిలేటెడ్ ఇప్పుడు నేను చెప్పిన వరకే ఉంటాయి. వాటిని ఏ విధంగా చెక్ చేయాలి ఏంటి అనేది చూశారు కదా. ఇంకా రాబోయే వీడియోస్లో నేను ఆడియో రాకపోతే ఏం చేసుకోవాలి, నెక్స్ట్ సబ్‌వూఫర్ అనేది రానప్పుడు ఏం చేసుకోవాలి, వాల్యూమ్ అనేది డిస్టర్బెన్సెస్, సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి, నెక్స్ట్ సబ్‌వూఫర్ ఒకటే వచ్చి మనకి లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అనేది రానప్పుడు ఏం చేయాలి, కంప్లీట్ ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క పార్ట్స్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ వీడియో అయితే పవర్ సప్లై రిలేటెడ్ క్లారిటీగా అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.